హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కురున్నటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో 3 రోజులుగా వర్షాలు నమోదవుతాయి. ముఖ్యంగా తెలంగాణ జిల్లాల్లో ఈ అల్పపీడన ప్రభావం అత్యధికంగా ఉంది. ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ, అదేవిధంగా దక్షిణ తెలంగాణ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతము, వడగండ్లు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు నమోదవుతున్నాయి. జగిత్యాల, కామారెడ్డి, సిరిసిల్ల, వికారాబాద్, నల్గొండ, మహబూబాబాద్, జగిత్యాల, జయశంకర్, భూపాల్పల్లి, నాగర్ కర్నూలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. రానున్నటువంటి 2 రోజుల పాటు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక మధ్యాంధ్ర జిల్లాల్లో మార్చి 27, 28 తేదీల్లో ఆకాశం మేఘావృతమై తేలికపాటి జల్లులు నమోదు కానున్నాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో మార్చి 27, 28 తేదీల్లో తేలికపాటి జల్లులు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమలో మాత్రం యథావిధిగా ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. కడప, కర్నూలు, అనంతపురం వ్యాప్తంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. హైదరాబాద్ నగర ప్రాంతంలో ఈ రోజు రాత్రికి ఆకాశం మేఘావృతమై తేలికపాటి జల్లులు నమోదవుతాయి. మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుంది తెలంగాణలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.